వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో జనరల్గా ఫెర్టిలిటీ ఇష్యూస్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న ప్రాబ్లము. అసలు ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తున్నాయి? సో పీసీఓడి, పీసీఓఎస్ దీనికి ఎలా ప్రధాన కారణమైంది? మరి తగ్గించుకోవడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? రాకుండా జాగ్రత్తలు ఏంటి? సో ఫెర్టిలిటీ మీద పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అమూల్య బెజవాడ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. బాగున్నారా డాక్టర్ గారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ డాక్టర్ గారు. అన్ని మీ ఇన్స్టా పేజ్లో అన్ని చూస్తూ ఉంటాము. అన్ని సక్సెస్ కేసులే ఉన్నాయి, ఫెర్టిలిటీ ఇష్యూ వచ్చిన కేసులు. అంటే ఫెర్టిలిటీ అనేది ఎందుకు అంత ప్రాబ్లం అయిపోయింది డాక్టర్ గారు? అంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే పెళ్ళిళ్ళు అనేవి స్టార్టింగ్ నుంచి వద్దామండి. ఇంతకుముందు పెళ్ళిళ్ళు అంతా 20, 21 ఇంకా చాలా యంగర్ ఏజ్లో చేసుకునేవాళ్ళు. 25 లోపే చాలా మందికి మ్యారేజ్ అయిపోయేది. కొద్ది రోజుల తర్వాత 25 తర్వాత స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 30, 32, 31 ఆ టైంకి చేసుకుంటున్నారు. అండ్ చేసుకుని ఏమంటే ఎవరు కూడా పిల్లల్ని తొందరగా కంటానికి ఇష్టపడట్లేదు. లెట్ ఇట్ బి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యి తర్వాత చేసుకుందామన్న ఆలోచన, లేకపోతే వాళ్ళిద్దరికీ ఆలోచనలు ఒకరాగా ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుందామన్నా కానీ లేట్ అవుతుంది. సో లేట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆడవాళ్ళల్లో ఈ ఎగ్స్ అనేవి ఉంటాయి కదా, మామూలుగా వాటి కౌంట్ పుట్టుకతో ఒక రకంగా ఉంటే ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అప్పటి నుంచి కూడా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 16 years నుంచి కానీ పెద్ద మనిషి అయినప్పటి నుంచి కానీ వాళ్ళు ఎప్పుడు పీరియడ్స్ అయితే ఆగిపోతాయి అప్పటిదాకా ఒక 200 to 300 ఎగ్స్ రిలీజ్ చేస్తారేమో. ఈ ఎగ్ నెంబర్ అనేది కాన్స్టాంట్గా తగ్గుతూనే ఉంటుంది కానీ ఇయర్ పెరిగే కొద్దీ అది పెరగదు. సో కాబట్టి ఈ హైలీ ఫర్టైల్ ఉండే ఏజ్ గ్రూప్ అంటే లైక్ 20-25 లోపు ఇప్పుడు మ్యారేజెస్ అవ్వట్లేదు. సో 25 తర్వాత ఓకే, స్టిల్ ఓకే. 30 వచ్చేసరికి ఈ ఎగ్ కౌంట్ బాగా తగ్గిపోతుంది అనమాట. బాగా తగ్గడం అని కాదు కానీ కొంచెం తగ్గుతుంది. వాళ్ళు ప్లాన్ చేసేసరికి 34-35 అవుతుంది కాబట్టి కొంచెం ఎగ్ కౌంట్ తగ్గడం. అందుకని ఎక్కువ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వెమ్మటే రాకుండా కొంచెం హెల్ప్ అవసరం అవుతుంది వాళ్ళకి. సో దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్. అండ్ మగవాళ్ళలో కూడా చాలా రకమైన అలవాట్లు ఎక్కువైపోయాయి ఈ మధ్య. అంటే లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, సీరియల్గా స్మోక్ చేయడము. సో యంగర్ ఏజ్ గ్రూప్ నుంచి అవి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి సెమెన్ మీద వచ్చే ఇబ్బందులు అంటే వీర్యకణాల మీద కూడా వచ్చే ఇబ్బందులు, క్వాలిటీ తగ్గడం, కౌంట్ తగ్గడం, ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఎక్కువ అయ్యాయి. ఇంకో రీజన్ ఏంటంటే ఈ ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఎక్కువ అయిపోయాయి. ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటున్నాం చూడండి, ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది వర్డ్. సో మనం వాడే ఇళ్ళు క్లీన్ చేసే డిస్ఇన్ఫెక్టెంట్ దగ్గర నుంచి అండ్ అర్లీగా వాడే ఏమంటాం వీటిని కాస్మెటిక్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ కెమికల్ విచ్ ఇస్ డిస్రప్టింగ్ ద హార్మోనల్ చేంజెస్ ఇన్ అవర్ బాడీ. దట్ ఈస్ ఆల్సో బికమింగ్ వన్ హ్యూజ్ రీజన్. అండ్ పీసీఓడి అనేది ఎక్కువ వినడం కూడా అదొక్కటే మెయిన్ కారణం కాకపోయినా అది కూడా ఒక కారణం అయ్యింది. ఇంతకు ముందు లేని వాటిలో ఇప్పుడు వచ్చిన కొత్తగా చేంజ్ అది. సో వీటి వల్ల ఈ ఇన్సిడెంట్స్ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఏజ్ అంటే తొందరగా పెళ్లి చేసుకోమని చెప్పాలి. సో ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతుంది ఏంటి, ఆ కెమికల్స్, దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తున్నాయి అంటే మనం దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా మేజర్ ప్రాబ్లంగా కనిపిస్తుంది. పీసీఓడి అంటే ఏంటి, ఈ ప్రాబ్లం ఉందని మనకు ఎలా తెలుస్తుంది, లక్షణాలు ఏంటి, మరి రాకుండా జాగ్రత్తలు, వస్తే దీనివల్ల నష్టాలు ఏంటి మనకి? సో చాలా మంది ఏంటంటే అండి, నేను ఓపీడీలో చూస్తుంటాను కదా, నిన్న మొన్న ఒక పేషెంట్ కూడా వచ్చారు, వాళ్ళ మదర్ తీసుకొని వచ్చారు ఆ పాపని. 16-17 years ఉంది ఆ పాప. కడుపు నొప్పి అంటే స్కాన్ తీయించుకొని వచ్చారు అనుకుంటా. తీసుకొని రాగానే స్కాన్లో ఫైండింగ్ పీసీఓ అని ఇచ్చారు. పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అనమాట. ఇంకా మదర్ అయితే హడావుడు పడిపోతున్నారు, చాలా కంగారుగా ఉన్నారు. ఆ పాప దానికి ఏం తెలియదు కదా, ఊరికే సైలెంట్గా నాకు ఏదో అయిపోయింది అన్నట్టుగా అలా కూర్చుంది అనమాట. సో నేను చెప్పాను దానికి, అట్లా కాదండి, ఓన్లీ పీసీఓ అంటే స్కానింగ్లో మాత్రమే ఓవరీస్ అంటే అండాశయాల్లో ఎక్కువ ఫాలికల్స్ ఉన్నాయి, దాని రిపోర్టింగే పీసీఓ అని ఇచ్చారు. దీనికి పీసీఓడికి చాలా డిఫరెన్స్ ఉంది, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి తనకు అర్థం చేయించడానికి నాకు చాలా టైం పట్టింది. ఓకే, మాకు కూడా అర్థం చేసుకుని చాలా టైం పట్టింది. సో పీసీఓ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే దట్ ఈస్ ఓన్లీ ఏ స్కాన్ ఫైండింగ్. ఇన్సిడెంటల్గా మనం ఏదో ఒక దానికి చూసినప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు పిల్లలకి ఎక్కువ ఫాలికల్సే ఉంటాయి. అట్లాగాక ఏ టైంలో చూసినా కూడా ఒకవేళ ఎక్కువ ఫాలికల్స్ ఉంటే దాన్ని పీసీఓ అని మాత్రమే అనుకోవాలి. అది కాకుండా స్కాన్లో ఫైండింగ్స్తో పాటు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే సైకిల్స్లో మెన్స్ట్రల్ సైకిల్స్లో ఇబ్బంది, అండ్ తర్వాత యాక్నీ,
యాక్నే అంటే ఈ మొటిమలు రావడం, అండ్ తర్వాత ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అన్వాంటెడ్ ఏరియాస్లో రావడం, వీటితో పాటు మనకు ఆ స్కాన్ ఫైండింగ్ ఉంటే అప్పుడు మాత్రం మనం దాన్ని పీసీఓడి కింద లెక్క చేస్తాం. సో పీసీఓ ఇస్ నాట్ అ కండిషన్, ఇట్స్ జస్ట్ అ ఫైండింగ్. పీసీఓడి అనేది ఒక మెడికల్ కండిషన్ విచ్ నీడ్స్ లిటిల్ బిట్ మేనేజ్మెంట్. పీసీఓడి అనేది మీ డాక్టర్లు చెప్పినట్లు టెస్టులు చేస్తే తెలిసింది డాక్టర్ గారు. అంటే అసలు ఏముంటుంది అక్కడ తెలియడానికి, ఈ పీసీఓడి ఉంటే ఏం జరుగుతుంది? సో పీసీఓడిలో స్కాన్ ఫైండింగ్ ఈజ్ మనకి మేజర్ ఇంపార్టెంట్ అండి. అంటే స్కాన్ చేసేటప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ ఓవరీస్, యూట్రస్ పక్కన ఓవరీస్, అండాశయాలు అంటాం కదా, ప్రతి మంత్ రిలీజ్ అవుతాయి అక్కడి నుంచి. సో వాటిల్లో ఏ దాన్ని పెరగనివన్నమాట ఈ పీసీఓడి ఉంటే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి ఏ ఎగ్ని పెరగనివ్వకుండా ఆ పెరగాల్సిన ఎగ్సే చిన్నగా ఫ్లూయిడ్స్ ఫిల్డ్ స్పేసెస్ లాగా ఓవరీ చుట్టూ నిండిపోతాయి. దాన్ని పీసీఓ అంటాం. యూజువల్గా మనకి స్కాన్లో చూడటానికి అవి అలా కనిపిస్తాయి. ఒక పర్ల్ ఆఫ్ మన గొంతు చుట్టూ ఒక ముత్యాల దండ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట మనకు ఓవరీ మొత్తం స్కాన్లో. ఓకే, అండ్ తర్వాత కొన్నిసార్లు హనీకోంబ్ అపీరెన్స్ అంటాం. అంటే తేనెపట్టు ఎట్లా ఉంటుంది అంత గుత్తులుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి మనకి ఫాలికల్స్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్కాన్ ఫైండింగ్ టు. ఈ ఫీచర్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్కాన్ ఫైండింగ్ మనకి కనిపిస్తే దాన్ని పీసీఓడి అనేది మనం డయాగ్నోస్ చేసుకుంటాం. సో ఫస్ట్ డయాగ్నోసిస్ అయిన తర్వాత మన ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఎవరన్నా పీసీఓడికి ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే నా దగ్గరికి ఫర్టిలిటీ హెల్ప్ కోసం వచ్చే వాళ్ళు పీసీఓడి ఉన్న వాళ్ళు చాలామంది వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటి, ఎగ్ సరిగ్గా పెరగట్లేదు, పెరక్క అసలు రిలీజ్ అవ్వట్లేదు. ఎగ్గే రిలీజ్ అవ్వనప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? సో దాన్ని ఏమంటామంటే యానోగ్యులేషన్ అంటాం అనమాట. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే 2-3 నెలలు రాకపోవడం, ఇలాంటి ఇబ్బంది. ఓకే, పీరియడ్ సరిగ్గా రాకపోతే పీసీఓడి ప్రాబ్లం అనుకోవాలి. నేను చెప్పాను కదా, అదర్ 2 ఫీచర్స్ ఉంటేనే, అంటే స్కాన్లో ఉండి పీరియడ్ సరిగా రాక అలా ఉంటేనే పీసీఓడి. ఎందుకంటే పీరియడ్ రాకుండా ఉండే అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఉంటాయి, నాట్ జస్ట్ పీసీఓడి. సో పీసీఓడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను. సో ట్రీట్మెంట్ బేసికలీ డిపెండ్స్ ఆన్ ఏజ్ గ్రూప్, వాళ్ళ నీడ్. ఇప్పుడు చిన్న పాప అంటే 17-18 ఇయర్స్ వచ్చింది, తనకి ఇంకా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే జస్ట్ తన ఇష్యూ ఏంటి, ఇప్పుడు పీరియడ్ రావట్లేదు, పీరియడ్ రెగ్యులరైజ్ కావాలి, లేదా వెయిట్ ఎక్కువ ఉన్నారు, వెయిట్ కొంచెం తగ్గించుకోవాలి, ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి, ఇవన్నీ చెప్పి పంపిస్తాం. సో ఫర్టిలిటీ పరంగా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం మెడిసిన్స్ వాడతాం అనమాట వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సైకిల్ని ట్రాక్ చేయడం, వాళ్ళకి న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అవుతుందా లేకపోతే లేట్గా రిలీజ్ అవుతుందా అనేది చెప్పటం. లేదు అలా అవ్వట్లేదు అనుకుంటే మినిమల్ మెడికేషన్, అంటే ఎగ్ పెరగడం కోసరంగా ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము, అట్లాంటివి ట్రై చేసి కరెక్ట్గా అండం రిలీజ్ అయిన టైంలో భార్యాభర్తను ఇంట్లో కలవమని చెప్పడం, ఇట్లాంటివి ఫర్టిలిటీ అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఆల్రెడీ పిల్లలు ఉండి ఇంకా పిల్లలతో మనకి రిలేషన్ కాకుండా పీసీఓడి ఉన్నప్పుడు ఏంటంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ 3 నెలలు 4 నెలలు 5 నెలలు రాకుండా ఉండటం, అట్లా రాకుండా ఉండడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒకటే రకమైన హార్మోన్ అనేది బాడీలో ఆ యూట్రస్లో ఎక్స్పోజ్ అవుతుంది ఎక్కువ. గుడ్డు పగిలిన తర్వాత ఇంకో రకమైన హార్మోన్ వస్తుంది, అది పగలకపోవడం చేత రావట్లేదు. సో దాన్ని మనం బయట నుంచి ఇప్పించి పొరని బయటికి రప్పించాలి. లేకపోతే ఎండోమెట్రియల్ కార్సినోమాస్, ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియాస్ ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి అన్నమాట. పొర పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులు వస్తాయి. పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకోకపోతే చాలా నష్టాలే జరుగుతాయి. ఎస్, పీసీఓడి అనేది మనం ట్రీట్మెంట్ కన్నా ఎక్కువ లైఫ్ స్టైల్ అని చెప్పాను చూడండి. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ పర్టికులర్గా ఫాలో అవ్వకపోతే అది మనకి పీసీఓఎస్గా మారుద్ది అనమాట. పీసీఓఎస్ ఈజ్ అ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అది కూడా హార్మోనల్ డిజార్డరే, కాకపోతే సిండ్రోమ్ అంటే ఏంటి, చాలా సిస్టమ్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఓకే, దీంట్లో మళ్ళీ స్కాన్లో ఎలా ఉంటుందో ఆ హనీకోంబ్ అపీరెన్స్ అవన్నీ, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కన్నా ఇప్పుడు 2 నెలలు 3 నెలలు రాకపోవడం కన్నా అసలు పీరియడే రాకపోవడం, అండ్ తర్వాత అసలు ఓవ్యులేషన్ అంటే పీరియడ్ రాకపోవడం అంటే ఇంకా ఓవ్యులేషన్ క్రానిక్ యానోవ్యులేషన్ ఉండటం, అండ్ ఈ యాక్ని, హైపర్, ఈ మెడ వెనక నలుపు, అకాంతోసిస్ నైగ్రికన్స్, అండ్ తర్వాత అన్వాంటెడ్ హెయిర్, ఇవన్నీ ఉండటం. వీటన్నిటితో పాటు కామన్ ఫీచర్స్తో పాటు ఎక్స్ట్రా ఫీచర్స్ ఏముంటాయంటే వెయిట్ లాస్ ఎక్కువగా జరగదు, ట్రై చేసినా కష్టంగా ఉంటుంది, అండ్ తర్వాత వెయిట్ గెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
సో ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయన్నమాట పీసీఓఎస్. చెప్పాను కదా, ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియాస్తో పాటు కార్సినోమాస్, ఇట్లా ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం ఈ పీసీఓడిని అక్కడ ఆపకపోతే. మేడం దీనికి లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ట్రీట్మెంట్ అంటే పీసీఓడికి ట్రీట్మెంట్, పీసీఓడి కెన్ నాట్ బి క్యూర్డ్. అది ఒకసారి వస్తే అది పోదు మనకి, అది తెలుసుకోవాలి అందరూ. లేకపోతే చాలా మంది పేషెంట్స్ పీసీఓడి ఉందమ్మా అని చెప్పగానే మళ్ళీ నెక్స్ట్ స్కాన్ కి వస్తారు, మేడం తగ్గిందా లేదా చూడండి అని. సో అది తగ్గదు. కాకపోతే మనం ఈ మెజర్స్ ద్వారా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల పీసీఓఎస్ కి ప్రొసీడ్ కాకుండా ఉంటాము. మేజర్ ఎక్కువ లైఫ్ స్టైలే ఉంటాయండి. అండ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది బాడీలో, హైపర్ ఇన్సులినిమియా అంటాం అనమాట, రెసిస్టెన్స్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం పీసీఓఎస్ టైంలో ఉన్న వాళ్ళకి ఈ మెట్ఫార్మిన్ అనే మెడికేషన్ కానీ ఇట్లాంటివి ఐనోసిటాల్ థైరో ఇవన్నీ ఇవ్వచ్చు. ఇస్తే కొంతవరకు ఓవ్యులేషన్కి దేనికైనా హెల్ప్ అవుతాయి. అంటే మనం జనరల్గా చాలా మంది దగ్గర వింటాం ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, నీటి బుడుగులు ఉన్నాయని చెప్పారు, దానికి ట్రీట్మెంట్ ఇచ్చారు అని చెప్తూ ఉంటారు, దానికి ఒక సర్జరీ లాంటిదని చెప్తూ ఉంటారు. అదేంటి మేడం మరి? సో యూజువల్గా ఈ సర్జరీ అంటే ఏంటంటే అండి, ఓవరీలో ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి వాచిపోయి లావ్ అయిపోతాయి అనమాట ఓవరీస్. ఈ ఓవరీస్ని అక్కడక్కడ కొంచెం పవర్ తోటి పంచ్ చేస్తాం లాప్రోస్కోపీలో. ఈ 4 పంచెస్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రెస్టోర్ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ క్యూర్. అది పర్మనెంట్ క్యూర్ కానే కాదు, దాని ఎఫెక్ట్ ఒక 6 నెలలు ఉంటుందేమో అంతే. కానీ దాని తర్వాత ఇట్లా సర్జరీ ఎనీథింగ్ ఈజ్ నాట్ అ పర్మనెంట్ క్యూర్ ఫర్ దిస్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి. ఇప్పుడు పీసీఓడి ఉంది, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ వచ్చింది, మీ దగ్గరకు వచ్చారు, దాన్ని కరెక్ట్ చేసి తర్వాత డేట్స్ పీరియడ్స్ అవి రెగ్యులర్గా చేసేసి దాని తర్వాత ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. లేదు అలా అవ్వట్లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ కోసం వెళ్ళాలంటే పీసీఓడి వాళ్ళు వెళ్ళొచ్చా? సో పీసీఓడి కండి ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఫర్టిలిటీ పరంగా వస్తే స్టార్టింగ్ నుంచి వస్తామన్నమాట. స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఏఎంహెచ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఎల్హెచ్ హార్మోనల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మనం టాబ్లెట్ ఇచ్చినా లేకపోతే ఇంజెక్షన్ ఇచ్చినా వాళ్ళకి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అనేది మినిమల్ మెడికేషన్ ట్రీట్మెంట్ సైకిల్స్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్లోనే కొంచెం డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అందరూ ఒకేలా రెస్పాండ్ అవ్వరు మెడికేషన్కి. సో ఒక్కొక్కరికి ఎలాంటి మెడికేషన్ ఇస్తే రెస్పాండ్ అవుతుంది కొంత ట్రయల్ వేసిన తర్వాత దెన్ వీ విల్ థింక్ ఓకే ఇప్పుడు ఏమన్నా ల్యాప్రోస్కోపీ యంగర్ ఇండివిజువల్, వయసు చాలా చిన్నది, ఇంకా ఇప్పుడే ఐవీఎఫ్ వద్దు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం చూస్ చేసుకోవచ్చు, ఇట్లా చేస్తాము, ఇట్లా చేసి మీరు ఇందాక అన్నారు కదా ఓవేరియన్ డ్రిల్లింగ్, ఓవరీస్ని పంచ్ చేస్తానని చెప్పాను కదా. సో దాన్ని చేసుకొని ట్యూబ్స్ టెస్ట్ చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మెడికల్ మేనేజ్మెంట్ తీసుకోవడం. ఒక 6 నెలలు ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పాను కదా. న్యాచురల్గా స్పాంటేనియస్ ఓవ్యులేషన్ అవ్వచ్చు, లేకపోతే డ్రగ్స్కి రెస్పాన్స్ కూడా బెటర్గా ఉండొచ్చు. ఇట్లా ఏది కాకుండా చాలా రెసిస్టెంట్ అండ్ పీసీఓఎస్ ఉంటారనమాట కొన్నిసార్లు. అట్లాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేయొచ్చు. అది ఐవీఎఫ్లో ఎందుకు సజెస్ట్ చేస్తామంటే ఇప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్లో కానీ ఐయుఐ అయిన మినిమల్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే మనం ఎక్కువ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ని యూజ్ చేయలేము. అట్లా యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ ఎగ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఎక్కువ ఎగ్స్ డెవలప్ అయినప్పుడు మనకి వేరే ఇబ్బందులు వచ్చే అవకాశం, ఓహెచ్ఎస్ఎస్ అంటాం, పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది అనమాట. ఇది ఈ స్టిమ్యులేషన్కి ఓవరీస్ పెద్దవైనట్టు అయిపోయి కడుపులో నీళ్లు చేరడం, ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరడం, ఇట్స్ నాట్ ఆ కండిషన్కి డెవలప్ అవుతారు. కాబట్టి యూజువల్గా సజెస్ట్ చెయ్యము హయ్యర్ డోసేజ్ లాంగర్ డ్యూరేషన్స్. బట్ ఐవీఎఫ్లో అయితే సజెస్ట్ చేస్తాం. ఐవీఎఫ్లో కూడా ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ వీ కెన్ ట్యాకిల్. అండ్ ఎగ్ కూడా మనం తీసుకుంటాం కాబట్టి ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది కొంతమందికి. మ్యామ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ అవుతుందా? సక్సెస్ అవుతుందండి. కాంప్లికేషన్స్ ఏమి నార్మల్ పీపుల్ లాగా కాకుండా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా వీళ్ళకి? అదే ఇందాక మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్ ఇప్పుడు మీరు అడిగారు. సో పీసీఓఎస్ వాళ్ళల్లో ఐవీఎఫ్లో ఉన్న కాంప్లికేషన్ ఏంటంటే ఓహెచ్ఎస్ఎస్, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటాము. ఈ ఇంజెక్షన్స్ ఎక్కువ రోజులు హై డోస్ ఇవ్వడం మూలన ఎక్కువ ఎగ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే చిన్న చిన్న ఫాలికల్స్ అని చెప్పాను కదా, అవన్నీ పెరుగుతాయి. అవన్నీ పెరిగినప్పుడు మినిమం ఒక 20, 25, 30 అట్లా ఎగ్స్ రిట్రీవ్ చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు నార్మల్గా ఓవరీ సైజు ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉంటే అప్పుడు పెద్ద బత్తాయి సైజు అవుతుంది అనమాట. 2 ఈ సైజులో ఉంటాయి 2 సైడ్స్. అండ్ తర్వాత బాడీ
బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంతా బ్లడ్ వెజల్స్లో ఉన్నది బాడీలోకి వస్తుంది. అట్లా పొట్టలో నీళ్లు చేరడం, పొట్టలో నీళ్ళు ఎక్కువైతే ఊపిరితిత్తుల్లో చేరడం, ఇది ఓహెచ్ఎస్ఎస్ అంటే. సో దిస్ ఈజ్ కొంచెం కాంప్లికేటెడే, కాకపోతే దీంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ ఫార్మ్స్ ఉంటాయి. ఏదొచ్చినా ట్యాకిల్ చేయగలం కానీ, బట్ అంత దూరం మనం పేషెంట్ని తీసుకెళ్ళాలా ఏంటి అనేది పేషెంట్ టైలర్డ్ ప్రోటోకాల్స్ అవన్నీ చేసుకుంటే ఇట్లాంటివి ఏమీ రాకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ఒక 20 పేషెంట్స్ వచ్చారనుకోండి ఫెర్టిలిటీ ఇష్యూస్ మీద, పీసీఓడి ఎంత మందిలో ఉంటుంది మ్యామ్? 10 మందిలో ఉంటుంది మేజర్ ప్రాబ్లం అయితే ఉంటుంది. పీసీఓడి అనేది రాకూడదు అంటే ఏం చేయాలి? పీసీఓడి బేసికల్గా ఆరిజిన్ ఏంటి అనేది 100% ఎవరికి తెలియదండి. సో మోస్ట్లీ జెనెటిక్ ఉండొచ్చు, ఎపిజెనెటిక్స్ అంటాం, అండ్ తర్వాత ఎన్విరాన్మెంటల్ అంటాం. ఎన్విరాన్మెంటల్ మనం ఇవాళ రేపు ఈ పొల్యూషన్ని కానీ, మనం తినే వాటిని కానీ, నోట్లోకి వెళ్ళేదాన్ని మనం ఏవి కంట్రోల్ లేవు కదా మనకి. సో వీఆర్ ఈటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఏది పడితే అది తింటున్నాము, ఎలా పడితే అలా తింటున్నాము, ప్లాస్టిక్ బాక్స్లో తింటున్నాము, వేడి చేసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా ఆపాలి, ఇవన్నీ కూడా ఆపాలి. అండ్ తర్వాత రాకుండా ఉండడానికి మనం ఏం చేయగలం అంటే, చిన్నప్పటి నుంచి పిల్లలకి పెట్టే ఫుడ్ అంటే, ఇప్పుడు సరే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాం కానీ ఇప్పటి నుంచన్నా మనం ఎలా చేసుకోవాలి అంటే, చిన్నపిల్లలకి పెట్టే ఫుడ్ అప్పటి నుంచి జాగ్రత్తగా ఆర్గానిక్ ఇవి చూస్ చేసుకోవడము, వాళ్ళకంటూ సపరేట్గా ఉండటము, అంటే అదే అందరూ తినేటట్టు వండుకోవటము. కూరగాయలు కానీ ఏవైనా ఈ అపార్ట్మెంట్స్ బాల్కనీస్ ఉంటాయి కదా, మ్యాక్సిమం ఆకుకూరలు ఇట్లాంటివి ఇంట్లో వేసుకోవడము, చిన్న చిన్న పెస్టిసైడ్స్ ఏవి వేయకుండా. అండ్ బయట ఆర్గానిక్ సోర్సెస్ అని చెప్తూ ఉంటారు కదా, సో ఆర్గానిక్ కాదా మనకు తెలియదు కానీ, బట్ స్టిల్ గో అండ్ బై ద ఆర్గానిక్ స్టఫ్. పప్పులు ఏమైనా తినేవి ఇంట్లో స్టోరేజ్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకునే బాటిల్స్ దగ్గర నుంచి స్టీల్ యూజ్ చేసుకోవడము. కుకింగ్ కూడా ఎప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ టోటల్గా అవాయిడ్ చేసేసి, అండ్ చాలా అదర్ మెటల్స్ ఉంటాయి కదా, ఐరన్, కాస్ట్ ఐరన్ యూజ్ చేసుకోవచ్చు, మిగతా అల్యూమినియం అవి యూజ్ చేసుకోవచ్చు, స్టీల్వి యూజ్ చేసుకోవచ్చు. బికాస్ స్టీల్ ఈజ్ చీప్ ఉంటుంది అండ్ తర్వాత అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దట్ థింగ్ అవన్నీ మార్చుకోవాలి. స్టోరేజ్లో కూడా బాక్సులు ఇవన్నీ ఈ ప్లాస్టిక్వి కాకుండా ఈ స్టీల్కి మార్చుకుంటే అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట, బేబీ గ్రో అయ్యే దగ్గర నుంచి ఇవన్నీ. అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువ బయట తిండి అలవాటు అయిపోతుంది మంచి పిల్లలకి. టేక్అవుట్స్ కూడా వారానికి 4 రోజులు ఏదో ఒకటి తెప్పించుకొని తిండమే, స్విగ్గీలోను ఇంకా మిగతా వాటిలో. సో ఇవన్నీ ఏదో ఒక రోజుకి లిమిట్ చేయడము. అండ్ హైలీ ప్రాసెస్డ్ షుగర్డ్ ఫుడ్, ఇప్పుడు వీట్ అయినా ఏదైనా హైలీ మెత్తగా ప్రాసెస్ అయ్యి వస్తుంది, అట్లాంటి కాకుండా కొంచెం రా సోర్సెస్ చేసుకోవడము. అండ్ రైస్లో కూడా వైట్ రైస్ కుక్ చేసేటప్పుడు చిన్న వయసు నుంచే పిల్లలకి కీన్వా కానీ, లేకపోతే చిరుధాన్యాలు ఉన్నాయి కదా, ఈ చిరుధాన్యాలు ఇది అది సమైన కొలతలో కలిపి, అంటే తినడానికి కొంచెం కష్టపడతాయి ఎమ్మటే, ఈ చిరుధాన్యాలు కొంచెం సగం ఇది సగం అన్నం కలుపుకుంటే మనకు కొంచెం ప్యాలటబుల్గా అనిపిస్తుంది పిల్లలకి. అయినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతే రాను రాను ఇంకా వాళ్ళు ఓన్లీ మిల్లెట్స్ తినడానికి అలవాటు పడతారు. సో ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అనమాట. మనం తినగానే వెమ్మటే షుగర్ లెవెల్ ఇట్లా స్పైక్ అవ్వదు బాడీలో, దట్స్ వాట్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ మీన్స్. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్టోరేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ తినడం మానేస్తే, వీటిల్లో ఎంత లేదన్నా ఈ ప్రిజర్వేటివ్స్ ఏదైనా కానీ మనకి ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ చేస్తాయి బాడీలో. ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ని కూడా మనం సప్లిమెంట్ చేసుకునే వాళ్ళం అవుతాం ఇట్లాంటి డైట్స్ మనం అలవాటు చేసుకుంటే. నట్స్, ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ ఇట్లాంటి యూజ్ చేసుకోవడం మామూలు, మన దీనికి సన్ఫ్లవర్ ఆయిల్స్ వీటి కన్నా. ఇంకా నూడిల్స్ ఇవన్నీ కూడా అవాయిడ్, లైక్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ ప్యాకేజ్డ్ గుడ్స్ వేసేసి ఇంట్లో కుకింగ్ చేసే వాళ్ళనే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఐ థింక్ చిన్నప్పటి నుంచి అది వాళ్ళకి అలవాటు చేసుకుంటూ రావాలి. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడైతే చిన్నపిల్లల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి అలవాటు చేయాలి. ఇప్పుడు చూస్తే మ్యామ్ జనరల్గా ఇప్పుడు 8 to 10 years మధ్యలో పిల్లలే ఎక్కువగా తొందరగా మెచ్యూర్ అవుతూ ఉన్నారు. అదొక పెద్ద ప్రాబ్లం, అందరూ భయపడుతున్నారు తల్లులందరూ. అంటే పిల్లలకి అలాంటి ఇష్యూస్ రాకుండా ఏజ్ ప్రకారం వాళ్ళు మెచ్యూర్ అవ్వాలంటే తగిన జాగ్రత్తలు అంటే ఏముంటాయి, ఎందుకు ఈ ప్రాబ్లం అనేది అంతగా చూస్తున్నాం మనం? సేమ్ అండి, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే కారణం దీనికి కూడా. అంటే వాళ్ళ ఫుడ్డే, వాళ్ళ లోపలికి వెళ్ళే ఫుడ్, వాళ్ళ కడుపులో ఉన్నప్పటి నుంచి మనం తినే ఫుడ్, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు తినే ఫుడ్ వల్లే మొత్తం కారణం అదే అని చెప్పలేకపోయినా మ్యాక్సిమం అయితే అదే ప్లే చేస్తుంది. అండ్ తర్వాత ఇంట్లోనే కూర్చొని ఉండటం, ఎక్కువ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం పిల్లలకి,
అండ్ తర్వాత కొంచెం చబ్బీ అయిపోతున్నారు, తొందరగా చబ్బీ అయిపోతున్నారు. మా పాప కూడా కొంచెం చబ్బీగానే ఉంటుంది. యాజ్ అ మదర్ ఐ ఆల్సో స్ట్రగుల్ విత్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఇది తినద్దు అది తినద్దు అని చెప్పడానికి చాలా స్ట్రగుల్ అవుతాం, కానీ కొంచెం స్ట్రిక్ట్గానే చెప్పాల్సి ఉంటుంది పిల్లలకి. సో దీని ద్వారానే మనం ఇంకా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయించాలి పిల్లలకి. అండ్ స్క్రీన్ టైం బాగా తగ్గించాలి. అది తగ్గిస్తే చాలు, మిగతా యాక్టివిటీ దానంతటా అదే అందుకుంటుంది అనుకుంటాను నేను. సో ఇవన్నీ చేయడం మూలన కొంతవరకు మనం మన చేతుల్లోకి తీసుకోవచ్చు దీన్ని. చక్కగా చెప్పారు మ్యామ్. అయితే ఇప్పుడు ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి అంటే మనం వీళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూ ఉంది అని మనం ఎప్పుడు తెలుసుకోవచ్చు మ్యామ్? సో యూజువల్గా కపుల్స్ అండి, మామూలుగా ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే డెఫినేషన్ ఒక 1 year మ్యారేజ్ అయిన తర్వాత కానీ టుగెదర్ ఉన్న తర్వాత ఒక 1 year అన్ప్రొడక్టెడ్ సెక్స్ ఏమీ తీసుకోకుండానే చేసినా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదంటే దట్స్ ద టైమ్ వెన్ యూ హ్యావ్ టు మీట్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఓకే, అదర్వైజ్ కొన్నిసార్లు పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఆల్రెడీ పీసీఓ ఉందని తెలిసి 6 months ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు వాళ్ళు రావచ్చు. అండ్ 35 years పైబడ్డ వాళ్ళు సంవత్సరం రోజులు టైం తీసుకోకుండా 6 months ట్రై చేసిన తర్వాత న్యాచురల్గా రాకపోతే అప్పుడు ఇంకా వాళ్ళకి ఫర్టిలిటీ హెల్ప్ అవసరం అని రావాలి. సో యూజువల్గా ఈ టైమ్స్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని మీట్ అవ్వమని చెప్తాను. ఓకే, ఇప్పుడు 35 తర్వాత మ్యామ్ మీ దగ్గరకు వస్తారు, వాళ్ళకి అంటే జనరల్గా 35 తర్వాత ఎవరైనా ప్రెగ్నెంట్ అవుతే కాంప్లికేషన్స్ ఉంటాయా? 35 తర్వాత ఎక్కువ చూడమండి, అన్లెస్ దే ఆర్ లైక్ స్టార్ట్ చేయడమే కొంచెం హెవీ వెయిట్ తోటి, అంటే బిఎంఐ అంటే వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ వాళ్ళు మెయింటైన్ చేయక కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు, బిఎంఐ ఎక్కువ ఉన్నప్పుడు, అండ్ తర్వాత పేరెంట్స్లో ఏమన్నా డయాబెటీస్ హిస్టరీ ఉన్నప్పుడు, ఇట్లాంటి స్వతహాగా వాళ్ళకే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఆ టైంకి వచ్చేసినా కూడా ఇట్లాంటి టైంలో చూస్తామండి. అంతేగాని 35 తర్వాత యూజువలీ అంత కాంప్లికేషన్స్ ఇవి ఉంటే మాత్రమే చూస్తాము. 40 దాటిన తర్వాత అయితే డెఫినెట్గా కాంప్లికేషన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, పూర్తి నెలలు నిండకుండానే డెలివరీస్, అండ్ తర్వాత డయాబెటీస్ హైపర్ టెన్షన్ వాళ్ళకి ఆల్రెడీ ముందే ఉండడం లేకపోతే డెవలప్ అవ్వడము. సో ఇట్లాంటివన్నీ 40 తర్వాత చూస్తాము. 35 ఇస్ స్టిల్ ఓకే. ఏదైనా గైడ్ లైన్స్ ఉందా ఇంతవరకే వీళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలి అని? యూజువల్గా అట్లాంటి గైడ్ లైన్ ఏమీ ఉండదండి, కాకపోతే మనకి మనం క్రియేట్ చేసుకోవడం కదా. ఇప్పుడు ఐవీఎఫ్లో కూడా ఏంటంటే ఫీమేల్ ఏజ్ 50 years పెడతాం అనమాట మ్యాక్సిమమ్ ప్రెగ్నెన్సీ కోసం. 50 దాటిన తర్వాత వీ వోంట్ అడ్వైజ్ దెమ్ టు గెట్ ప్రెగ్నెంట్. సో తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా వాళ్ళ బిడ్డల్ని చూసుకోవాలి కదా. ఆ వయసు వచ్చి ఇంకా తర్వాత కనిన తర్వాత వేర్ కెన్ దే లైక్ ఎలా పార్టిసిపేట్ చేయగలరు వాళ్ళ డైలీ లైఫ్లో. మేల్ ఫీమేల్ వీళ్ళిద్దరిలో ఫెర్టిలిటీ ఇష్యూ వీళ్ళలో ఎక్కువగా ఉందంటే మేలా ఫీమేలా? ఎలా చెప్పాలంటే దీన్ని ఇంకా కూడా ఆ నోషన్ ఉందా అని అనిపిస్తుంది. అంటే అందరూ బాగా చదువుకొని బాగా తెలుసుకొని ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కదా ఎక్కడైనా కూడా, బట్ స్టిల్ చాలామంది ఒక ఏమంటాం, ఒక నా ఓపీడీకి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం కన్సల్టేషన్కి వస్తే సెకండ్ టైం వచ్చేటప్పుడు సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ అయిపోతాయి అనమాట. సెకండ్ టైం వచ్చేటప్పుడు ఫ్యామిలీ వస్తారు, ఒక గ్యాంగ్ వస్తారు అనమాట. అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు ఇట్లా వస్తారు, ఒక రచ్చబండ ఇష్యూ లాగా అయిపోద్ది అప్పుడు అది మాకు. సో అట్లాంటిది ఏమి ఉండదండి. ఇవాళ రేపు ఆడవాళ్ళకు మాత్రమే ఉండే పర్సంటేజ్ కొంత ఉంటుంది, ఓకే, మగవాళ్ళది కూడా డెఫినెట్గా ఉంటుంది. ఒక 15% ఖచ్చితంగా మగవాళ్ళది ఉంటుంది. ఇద్దరిది కలిపి ఉండేది 40 నుంచి 50% ఉంటుంది. సో దట్ ఈస్ దేర్ ఆల్వేస్. ఇద్దరూ కారణాలే అయ్యుండ, ఒక్కొక్క టైంలో ఒకళ్ళే కారణం అవ్వచ్చు, అంతేగాని అస్సలు మొత్తం ఆడవాళ్ళ మీదే అన్నట్టుగా అసలు ఉండనే ఉండదన్నమాట. కానీ మ్యామ్ చాలా అంటే హ్యాపీ ఫీలింగ్ ఏముంటుందంటే ఫెర్టిలిటీ ఐవీఎఫ్కి వెళ్ళిన వాళ్ళలో వాళ్ళకి ట్విన్స్ పుడతారు అని. సో యూజువల్గా అండి ట్విన్స్ ఎప్పుడు పుడతారు, మనం డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. అంటే 2 పిండాలని లోపల పెడతాం, 2 పిండాలు మాత్రమే పెట్టాలి ఇప్పుడు రూల్ ప్రకారము. సో 2 పిండాలు పెట్టినప్పుడు 2 అతికితే మాత్రమే ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, ఒకటి పెట్టించుకుంటే ఒకటి వల్ల ఏమి మనకు ఒకటే పెరుగుతుంది, ఒకటే ఇస్తుంది. చాలా తక్కువ సార్లు ఆ ఒకటి కూడా 2గా స్ప్లిట్ అయ్యి రావచ్చు. బట్ అదర్వైజ్ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. కానీ కొన్ని కండిషన్స్లో ఏంటంటే మేమే చెప్తాం అనమాట, అమ్మ మీకు ట్విన్ ప్రెగ్నెన్సీ సరిపడదు, మీరు సింగిల్ టర్మ్ ప్రెగ్నెన్సీనే చేసుకోవాల్సి ఉంటుంది, పలానా టైంకి డెలివరీ చేసుకో. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ప్రొసీజర్స్ చేసాము, ఇంతకుముందు సిజేరియన్ సెక్షన్స్ అట్లా ఏమన్నా అయ్యాయి, లేదా వాళ్ళకి పొడుగుగా సెప్టమ్ ఉంటే దాన్ని కట్ చేసాము, ఇట్లా అన్నప్పుడు కొంచెం రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇద్దరు పెడితే ఎంత లేదన్నా కొంచెం ఓవర్ బేరింగ్ ఉంటుంది కానీ బట్ స్టిల్ యూట్రస్ కెన్ టేక్ ఇట్. అందుకని 2 ఎంబ్రియోస్ పెట్టొచ్చు, బట్ వీ అడ్వైస్ 1, బట్ పేషెంట్ అడిగినప్పుడు 2 ఈజ్ 2 ఇంకా చాలా అని చెప్తాము. సో కొన్ని కండిషన్స్ చెప్పా కదా, డయాబెటీస్ ఉన్నప్పుడు, హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు, ఆల్రెడీ ఇంకేమన్నా మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ అది ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది కాబట్టి ఒక్కరు చాలా అని చెప్తాం. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. వీళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూ ఉందని తెలుసుకోవడానికి మీరు చెప్పిన టైం ప్రకారం ఫాలో అయ్యి పిల్లలు అవ్వకపోతే, కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మ్యామ్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు కూడా ఒకసారి డాక్టర్ని కలవాలా? కలవాల్సిన అవసరం ఉంటుందా? కలిస్తే మంచిదండి. ఎందుకు ఇవాళ చాలా మంది కలుస్తున్నారు ఈ మధ్య. చాలా మంది అంటే ఈ ఐటీ పీపుల్ కానీ హూ టేక్ లైక్ ఇందాక చెప్పా కదా, కొంచెం లేట్గా ప్లాన్ చేసుకుంటారు, పెళ్లి వెమ్మటే ప్లాన్ చేయట్లేదు అని అనుకున్న వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళి కొంచెం ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటి అలవాట్లు కూడా ఉండుంటాయి కదా ఒకళ్ళు ఇద్దరికి. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం అయ్యో మనం ప్లాన్ చేస్తున్నామో, మనం ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఫుడ్ పరంగా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకేమైనా ఎక్స్ట్రా చేయాలా అనే ఆసక్తితో వచ్చి అడిగే కపుల్స్ కూడా చాలా మంది ఉంటున్నారు ఈ మధ్య. ఏదో ఫర్టిలిటీ సెంటర్కి ఎవరు ఓన్లీ ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు మాత్రమే రారండి, ఇట్లా చాలా మంది వస్తుంటారు. అండ్ అడ్వైజ్ ఇస్తాము. వి ఆల్సో డోంట్ రైట్ అవే సజెస్ట్, ప్రాబ్లమ్ని పట్టే కదా ట్రీట్మెంట్ ఉండేది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఇది మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము ఉమెన్ హెల్త్ ఇష్యూస్ మీద. ఫెర్టిలిటీ అనే కాదు, చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి, గైనిక్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. పీరియడ్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద మనం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.